హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వీరేంద్ర కొత్తపల్లి. సో ఇప్పటివరకు ఎవరైతే వీడియోస్ అన్నీ నచ్చి వాచ్ చేస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ అని ఉంటుంది, సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ వస్తుంది. అలాగే దయచేసి షేర్ చేయండి వీడియోస్ని. ఓకే, థ్యాంక్ యూ. టాపిక్ వెళ్ళిపోదాం. ఒక నిమిషం. ఓకే 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 మీ రిప్లైస్కి కూడా మీరు పెట్టే మెసేజెస్ కూడా నేను రిప్లై ఇస్తున్నాను. ఓకే, ఎప్పుడు కూడా అప్డేట్గా ఉండాం. మీరు జాబ్ వచ్చేంత వరకు, మీకు జాబ్ తెచ్చేంత వరకు ఇద్దరం కూడా ఎప్పుడైతే అప్డేటెడ్గా ఉంటామో డెఫినెట్లీ వీ హ్యావ్ సక్సెస్, రైట్? మీరే కాకుండా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి, అలాగే హెల్ప్ చేయండి వాళ్ళకు కూడా. ఓకే, లెటెస్ట్ గో టు ద టాపిక్. ఈరోజు ఏంటంటే జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్స్ అండ్ ఈవెంట్స్. ఓకే, మీకు జావా స్క్రిప్ట్లో ఈ మెయిన్గా ఈవెంట్స్ అని, ఫంక్షన్స్ అని, వేరియబుల్స్ అని, ఆబ్జెక్ట్స్ అని, ఈవెంట్స్ అని ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే లైవ్ ఎగ్జాంపుల్స్లో గుర్తుపెట్టుకోవాలి. ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి? మనకి ఇంట్లో ఆబ్జెక్ట్స్, నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే ఆబ్జెక్ట్ అంటే అర్థం ఏంటి? ఒక పదార్థం లేకపోతే ఒక పరికరం. దాన్ని ఆబ్జెక్ట్ అంటాం, అవునా? ఈవెంట్ అంటే ఈవెంట్స్ అంటాం కదా, వెడ్డింగ్ ఈవెంట్, ఫంక్షన్ ఈవెంట్. అట్లా ఈవెంట్స్ అంటే ఏంటంటే సమ్ గ్రూప్ ఆఫ్, మళ్ళీ ఫంక్షన్ వేరు, ఈవెంట్ వేరు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫంక్షన్ ఏంటంటే సెట్ ఆఫ్ రూల్స్. ఓకే, ఈవెంట్ అంటే ఏంటంటే ఈవెంట్ ఇట్లా అంటే ఇది చేస్తే ఈ ఈవెంట్కి, ఇది చేస్తే ఈ ఈవెంట్కి. ఓకే, ఈవెంట్కి ఫంక్షన్స్ కూడా ఒకసారి డిఫరెన్స్ చెప్తాను, డోంట్ కన్ఫ్యూజ్. ఈరోజు ఆబ్జెక్ట్స్ అండ్ ఈవెంట్స్ చూద్దాం. ఓకే, కమింగ్ టు ద ఆబ్జెక్ట్స్. రియల్ టైమ్ ఆబ్జెక్ట్స్, మీకు ఇక్కడ ఏం చెప్పాడంటే ఒక కార్ తీసుకుని ఎగ్జాంపుల్గా చెప్పాడు. ఒక కార్ ఉంది. ఓకే, కార్ అనేది ఒక ఆబ్జెక్ట్. ఓకే, ఆ ఆబ్జెక్ట్కి కొన్ని ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ ఉంటాయి. ఓకేనా? ఆబ్జెక్ట్ అంటే వాల్యూస్, ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ ఉంటాయి. ఈ కార్ ప్రాపర్టీస్ ఏంటి? ఈ కార్ కంపెనీ ఏంటి, కార్ ఏ మోడల్, ఎంత వెయిట్ ఉంటుంది, ఎంత కలర్ ఉంటుంది, ఎన్ని టైర్స్ ఉంటాయి, ఎన్ని స్టెప్నీస్ ఉంటాయి, ఇంజన్ స్పీడ్ ఎంత. ఇవన్నీ కూడా ప్రాపర్టీస్. ఓకే, ఆ కార్ యొక్క ప్రాపర్టీస్ అంటే ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్. అలాగే మెథడ్స్ ఉంటాయి. మెథడ్ ఏంటి? మెథడ్ అంటే నథింగ్ బట్ ఆ ఆబ్జెక్ట్ని కదిలించేది మెథడ్ అంటే. ఓకే, ఒక ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ ఆబ్జెక్ట్ని లైవ్లోకి తీసుకొచ్చేదే మెథడ్. మెథడ్స్ ఏంటి? కార్ స్టార్ట్, డ్రైవ్, బ్రేక్, స్టాప్. ఇవన్నీ మెథడ్స్ ఉంటాయి. బట్ మీరు ఒకటి ఆలోచించండి, ఇప్పుడు ఏ ఆబ్జెక్ట్ అయినా సరే మారిపోతూ ఉంటాయి. ఓకే, కానీ ప్రాపర్టీస్ సేమ్ ఉంటాయా? ప్రాపర్టీస్ కూడా మారుతూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మనం తీసుకుంటున్నట్టయితే వైట్ కలర్ కార్. నెక్స్ట్ ఇంకో కార్ అయినా తీసుకుంటే గ్రే ఆర్ రెడ్, ఎల్లో. అలా డిఫరెంట్ అంటే ప్రాపర్టీస్ ఎప్పుడు కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. బట్ ఆబ్జెక్ట్ అనేది ఒక ఆబ్జెక్ట్కి నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ చేంజ్ అవుతూ ఉంటాయి. మెథడ్స్ అనేవి యాస్టీస్ అవే ఉండవు, మెథడ్స్ కూడా చేంజ్ అవుతూ వస్తాయి. ఎలా డిక్లేర్ చేయాలో చూద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఒక వేరియబుల్ క్రియేట్ చేసాం, లెట్ అనే వేరియబుల్. కార్ అనే వేరియబుల్కి ఒక నేమ్ ఇచ్చాం, స్ట్రింగ్ వాల్యూ. ఓకే, ఇది సింపుల్గా మీకు ఒక వేరియబుల్ డిక్లేర్ చేయడం. ఓకే, ఇప్పుడు ఆబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఆ యొక్క కార్కి సంబంధించిన ఈ టైప్ కానీ, మోడల్ కానీ, కలర్ కానీ, ఇవేమంటాము? ఇవి ఆబ్జెక్ట్స్. ఓకే, ఈ ఆబ్జెక్ట్ని అసైన్ చేసాం కదా, ఇవి వాల్యూస్. ఓకే, టైప్ ఆఫ్ ఫియట్, మోడల్ 500, కలర్ వైట్. ఆబ్జెక్ట్కి వాల్యూ అసైన్ చేసామన్నమాట. దాని సింటాక్స్ వచ్చి కాన్స్టెంట్ అంటే ఒక డిక్లేర్ చేసాము. అలాగే కార్ అనే ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకుని దానికి ఓపెన్ మీసాల్ బ్రాకెట్, క్లోజ్ మీసాల్ బ్రాకెట్. ఓకే, ఈ మధ్యలో మీరు ఇచ్చేనే ఇవి ఎన్నైనా ఇచ్చుకోవచ్చు ఆబ్జెక్ట్స్. మీరు ఎన్నైనా ఇచ్చుకోవచ్చు. ఇంకా ఏమైనా ఇచ్చుకోవచ్చు? హార్స్ పవర్. ఓకే, హార్స్ పవర్ ఎంత. ఇంకోటి ఏంటంటే ఆబ్జెక్ట్స్కి వాల్యూస్ అసైన్ చేసినప్పుడు మీరు స్ట్రింగ్ ఇచ్చుకోవచ్చు, అలాగే నెంబర్ ఇచ్చుకోవచ్చు. ఓకే, 5000 హార్స్ పవర్. ఇక్కడ చూడండి, మీరు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి డెమో. ఇది డెమో ఎక్కడ ప్రింట్ అవుతుంది? ఈ పారాగ్రాఫ్లో ప్రింట్ అవుతుంది. ఓకే, ఇక్కడ మధ్యలో. ఇక్కడ మధ్యలో ఏం ప్రింట్ అవ్వమన్నాం? ఇన్నర్ HTML కార్ టైప్ ఈజ్ కార్ డాట్ టైప్. ఇక్కడ వేరియబుల్ డాట్ టైప్. ఇది ఆబ్జెక్ట్ అనమాట. ఈ ఆబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు
సో నేను టైపు ప్రింట్ చేయాలనుకుంటున్నాను, అలాగే ఆ మోడల్ కూడా ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, అలాగే కలర్ కూడా ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, అలాగే మనం యాడ్ చేసిన కొత్తగా హార్స్ పవర్. కన్ఫ్యూజ్ అవ్వద్దు, క్లియర్గా ఉంటుంది చూడండి. POWER. ఓకే, సో ఇక్కడ చూడండి, ఒక ఐడిలో ఒక్కసారి మాత్రమే మీరు ఇవ్వగలరు. ఓకేనా? సో ఇక్కడ మీరు ఒక పారాగ్రాఫ్లో ఏది ఇచ్చారు డెమో అంటే అన్ని డెమోస్ ఇచ్చాము, బట్ అది ఏం తీసుకుంటుంది, లాస్ట్లో ఇచ్చింది తీసుకుంటుంది, అంతే కదా వేరియబుల్లో. సో ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి 1 2 3 అని నేమ్స్ ఇచ్చుకుంటాం. ఓకేనా? అంటే ఐడీస్ నేమ్స్ ఇచ్చాము. సో ఇప్పుడు ఓకే, ఇప్పుడు మీకు ఎలా డిస్ప్లే అవ్వాలనుకుంటే అలా ఇక్కడ మీరు ఇవ్వండి ఐడీస్కి. సో ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఈ యొక్క డెమో యొక్క ఐడిలో ద కార్ టైప్ ఈజ్ కార్ టైప్ వస్తుంది, డెమో 1లో మోడల్ వస్తుంది, డెమో 2లో కలర్ వస్తుంది, డెమో 3లో హార్స్ పవర్ వస్తుంది. చూడండి వచ్చాయా? సో ఇది మీరు హైరార్కీ కావాలంటే కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 2 చేశాను, ఇక్కడ 1 చేశాను. ఓకే, సో అలా మీరు ఇక్కడ ఐడి ఏదైతే ఐడి ఇచ్చారో ఆ ఐడిని మాత్రమే మీరు చేంజ్ చేసుకుంటే మీకు అలైన్మెంట్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, ఇది ఆబ్జెక్ట్ వాల్యూ. ఓకే, దేనికి అసైన్ అయింది, ఇక్కడ కార్ అనే ఒక వేరియబుల్కి. సో ఇక్కడ కార్ అనేది ఏంటి, కాన్స్టెంట్ వేరియబుల్ తీసుకున్నాం, ఎందుకంటే ఇది అస్తమానం మనం చేంజ్ చేయం కాబట్టి. క్లియర్? సో ఇలా మీరు ఎన్నైనా ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది సింపుల్గా ఆబ్జెక్ట్ గురించి. ఓకేనా? సో ఆబ్జెక్ట్ డెఫినేషన్ చెప్పాను ఆల్రెడీ, ఓపెన్ క్లోజ్, మధ్యలో మీరు కామా, ఓకే, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్. సో ఇట్లా మీరు ఇచ్చుకుంటే సరిపోతుంది. ఒకసారి ఈ ఎగ్జాంపుల్స్ అన్ని ట్రై చేయండి. నెక్స్ట్ ఇలానే కాదు, మీకు ఇలా కూడా ఉండొచ్చు. ఓకే, కింద కూడా ఇచ్చుకోవచ్చు. ఓకేనా? పర్సన్ ఈక్వల్ టు, సో ఇక్కడ పర్సన్ అనేది ఏంటి, ఒక వేరియబుల్ డిక్లేర్ చేసాం. సో ఆ డిక్లేర్ చేసిన దాంట్లో ఫస్ట్ నేమ్ అనేది, లాస్ట్ నేమ్, ఏజ్, ఐ కలర్ అనేది ఆబ్జెక్ట్స్. సో జాన్, డోర్, 50, బ్లూ అనేవి వాల్యూస్. సో సేమ్ ఇందాకలాగా మీకు కావాలంటే ఇక్కడ ఏంటంటే 1 by 1 పక్కన కూడా ప్రింట్ చేసుకోవచ్చు. ఇందాక ఏం చేసాం మనం, వేరే ఐడీస్కి ప్రింట్ చేసాం. బట్ ఇక్కడ ఏంటంటే మీకు ప్లస్ అంటే మొత్తం అన్నీ కూడా ఒకే లైన్లో మీరు అసైన్ చేసేసుకోవచ్చు. ఇది దానికి సింటాక్స్. ఓకే, పర్సన్ డాట్ ఫస్ట్ నేమ్ అంటే ఫస్ట్ నేమ్ కాల్ అవుతుంది, అలాగే ఈజ్ ప్లస్ పర్సన్ డాట్ ఏజ్ అంటే ఏజ్ వస్తుంది, ప్లస్ ఓకే ఇయర్స్ ఓల్డ్. సో మీకు ఇంకా ఇక్కడ కావాలితే ఇంకా యాడ్ చేసుకోవచ్చు కూడా. ఓకే, నెక్స్ట్ వచ్చి యాక్సెసింగ్ ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్. సో ఇదేంటంటే ఆబ్జెక్ట్ నేమ్ డాట్ ప్రాపర్టీ నేమ్ వస్తుంది. సో అది ఎలాగో చూద్దాం. సో ఇక్కడ నేను పర్టికులర్ నాకు ఫస్ట్ నేమే కావాలి, లేకపోతే ఐడియా కావాలి నాకు. ఓకే, నేను ఒక ఐడి మాత్రమే డిస్ప్లే చేసుకుంటాను. ఓకే, నాకు ఫస్ట్ నేమ్ వద్దు, సో అప్పుడు ఐడి ప్రింట్ అవుతుంది. సో అంటే ఇదొక సింటాక్స్ చూసుకోండి ఖచ్చితంగా, ఆబ్జెక్ట్ నేమ్ ఆఫ్ ప్రాపర్టీ నేమ్. ఓకే, అలా అయినా ఇవ్వచ్చు, లేకపోతే డాట్ ఇచ్చి ప్రాపర్టీ నేమ్ అయినా రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అలాగే మెథడ్స్. ఓకే, యాక్షన్స్, మెథడ్స్ కూడా ఫంక్షన్స్లో కాల్ చేసుకుని మీరు ఎఫెక్టివ్గా ఫంక్షన్స్ని కూడా ఇది మిక్స్ చేసుకోవచ్చు, ఫంక్షన్స్ ప్లస్ మెథడ్స్ కూడా. ఓకే, అలాగే దిస్ కీవర్డ్. సో దిస్ కీవర్డ్ గురించి ఒకసారి చూద్దాం. సో మీరు ప్రీవియస్గా ఏం చూసారు, డైరెక్ట్గా ఆబ్జెక్ట్ వేరియబుల్ డాట్ ఆబ్జెక్ట్ ఇచ్చారు. బట్ ఇక్కడ ఏంటంటే దిస్ అనే కీవర్డ్ని కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఓన్లీ ఫంక్షన్స్ యూస్ చేసుకున్నప్పుడు మాత్రమే రిటర్న్ దిస్ డాట్ ఫస్ట్ నేమ్ అంటే మీకు ఈ యొక్క పర్సన్ని, ఓకే, పర్సన్లో ఒక ఆబ్జెక్ట్ని కాల్ చేస్తున్నాయి ఇవి. ఓకే, ఆబ్జెక్ట్ ఫస్ట్ నేమ్, ఆబ్జెక్ట్ లాస్ట్ నేమ్. ఓకే, లేకపోతే ఆబ్జెక్ట్ ఐడి, దిస్ డాట్ ఐడి. ఓకే, సో అట్లా దిస్ అనేది కీవర్డ్ కూడా మీరు ఫంక్షన్స్లో ఉపయోగించినప్పుడు వాడుకోవచ్చు. ఓకే, ఇది కూడా ఒకసారి ఎగ్జాంపుల్స్ చూడండి, క్లియర్గా అర్థమవుతాయి మీకు. సో ఇక్కడ ఇంకొకటి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, డు నాట్ డిక్లేర్ స్ట్రింగ్స్, నెంబర్స్ అండ్ బులియన్స్ ఆర్ ఆబ్జెక్ట్. సో ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్స్లో మీరు ఈ బులియన్ వాల్యూస్ కానీ, స్ట్రింగ్స్ కానీ, నెంబర్స్ కానీ డిక్లేర్ చేయడానికి లేదు. ఓకే, డిక్లేర్ ఎక్స్ యాజ్ ఎ స్ట్రింగ్ ఆబ్జెక్ట్. ఒకవేళ ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు స్ట్రింగ్ ఆబ్జెక్ట్ డిక్లేర్ చేద్దాం అనుకుంటే ఈ సింటాక్స్ని ఫాలో అవ్వాలి. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు ద ఈవెంట్. సో వాట్ ఈజ్ ఈవెంట్? ఈవెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక పేజ్ ఉంది. సో ఆ పేజ్లో ఈ ఆపరేషన్ పెర్ఫామ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ తీసుకోండి. సో గూగుల్లో ఇక్కడ ఒక బార్ ఉంటుంది. సో ఈ బార్లో మీరు ఏదైతే క్లిక్ చేశారో ఇక్కడ ఏం పెర్ఫామ్ అవుతుంది,
సో ఇది డేటాబేస్లో చెక్ అయ్యి మనకి ఆ పర్టికులర్ పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇది ఒక ఈవెంట్. సో ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ బటన్స్ ఉంటాయి. తీసుకుందాం, సరే యూట్యూబే తీసుకుందాం. సో యూట్యూబ్లో సో ఇవన్నీ వీడియోస్. సో ఈ వీడియో మీద నేను క్లిక్ చేసిన వెంటనే అది నెక్స్ట్ ట్యాబ్లో ఓపెన్ అయ్యి ప్లే అవుతుంది. సో ఇది ఒక ఈవెంట్ అన్నమాట. ఓకే, మనం ఒక రిజిస్ట్రేషన్ పేజ్ ఓపెన్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ కనుక తీసుకుంటే, సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఈ బటన్ క్లిక్ చేసిన వెంటనే లాగిన్ అవ్వమని చెప్తున్నాము. సో ఇది ఒక యాక్షన్. ఓకే, ఇది క్లిక్ చేస్తే సో ఒక యాక్షన్ పెర్ఫామ్ అవుతుంది. సో ఆ యాక్షన్కి ఈవెంట్కి సంబంధం ఉంటుంది. ఓకేనా, సో దట్ ఈస్ కాల్డ్ ఈవెంట్స్ అన్నమాట. సో ఆ ఈవెంట్స్లో మీకు ఇక్కడ చూడండి, ఇది ఆన్ చేంజ్, ఆన్ క్లిక్, ఆన్ మౌస్ ఓవర్, ఆన్ మౌస్ అవుట్, ఆన్ కీ డౌన్, ఆన్ లోడ్. సో ఇవి డిఫరెంట్గా, ఒక్క నిమిషం, ఓకే. సో ఇక్కడ మనం ఎప్పుడైతే మనకు అవసరమో ఆ పర్టికులర్ ఈవెంట్ని మనం వాడుకుంటాం. సో ఎక్కువగా మనకు కావాల్సింది క్లిక్ ఈవెంట్, ఆన్ క్లిక్. సో ఆన్ క్లిక్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ ఆన్ క్లిక్ అనేది ఒక ఈవెంట్ని మనం యూజ్ చేస్తున్నాం. ఎక్కడ? బటన్లో. సో ఈ బటన్లో ఎక్కడ వాడుతున్నాము? సో డేట్ అనే ఒక ఫంక్షన్ని కాల్ చేస్తున్నాము. ఓకే, ఇవన్నీ కొన్ని ప్రీడిఫైన్ ఫంక్షన్స్ ఉంటాయి. డేట్ అనేది అంటే ఇలా ఫంక్షన్ ఇస్తే మీకు డేట్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ ఏమంటున్నాము? ఆన్ క్లిక్. సో ఈ బటన్ అంటే ది టైమ్ ఈజ్ దగ్గర క్లిక్ చేస్తే నాకు ఈ ఈవెంట్ని పెర్ఫామ్ చేయి అని చెప్తున్నాం. చూడండి. ఓకే, సో నేను ఇక్కడ మౌస్ ఓవర్ పెట్టాను ఫర్ ఎగ్జాంపుల్. సో ఆన్ మౌస్ ఓవర్ ఈవెంట్ కావాలి. ఓకే, ఆన్ మౌస్ ఓవర్ పెట్టాను. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఆన్ మౌస్ ఓవర్ అంటే మౌస్ ఇక్కడ నేను కర్సర్ ఏదైతే ఉందో అది ఈ బటన్ మీద తీసుకెళ్తే నాకు డిస్ప్లే అయిపోవాలి. నేను క్లిక్ చేయని అవసరం లేదు. చూడండి నేనేం క్లిక్ చేయలేదు, జస్ట్ మౌస్ ఓవర్ చేస్తే నాకు డిస్ప్లే అయ్యింది. చూడండి, నేనేం క్లిక్ చేయట్లా, మౌస్ ఓవర్ చేస్తుంటే అవుతుంది. సో అలా మనకి ఎక్కడ మౌస్ అవుట్, సో ఈ ఈవెంట్స్ అన్నీ కూడా మనం వాడుకోవచ్చు. సో ఈ ఈవెంట్కి పర్టికులర్ ఈవెంట్స్కి అన్నిటికీ కూడా మీకు డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కింద. సో ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఈవెంట్స్ అనేది కూడా చాలా సింపుల్. సో ఆన్ చేంజ్, ఆన్ క్లిక్, ఓకే, ఇవన్నీ ఈవెంట్స్ అన్నమాట. ఓకే, ఈ ఈవెంట్స్ని మీరు కరెక్ట్గా ఎక్కడెక్కడ వాడాలో తెలుసుకుంటే దట్ ఈజ్ ఎనఫ్. సో డిస్ప్లే డేట్, సో ఇవన్నీ ఫంక్షన్స్, ప్రీడిఫైన్ ఫంక్షన్స్ ఉంటాయి, అవి తర్వాత చూద్దాం. ఓకే, ఇది అయితే సింపుల్గా బటన్స్లో ఎక్కువ వాడతారు. ఓకే, ఆన్ మౌస్ ఓవర్, ఆన్ క్లిక్. సో ఆన్ క్లిక్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ వాడతారు, ఎందుకంటే మనకు ఆన్ సబ్మిట్ బటన్, క్యాన్సిల్ బటన్ లేనిదే ఏ ప్రాజెక్ట్ ఉండదు. ఓకే, అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి. సో ఆబ్జెక్ట్ ఇవి కాన్సెప్ట్స్ కూడా తరువుగా చెక్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్, ప్రాక్టీస్ వెల్. సో ఎవరైనా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే మ్యాక్సిమం మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.